మనం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న వీ నెక్ కటింగ్ అయితే చూద్దాం. చూడండి మనమైతే అంటే ఇది నేను ఫ్రంట్ పార్ట్‌కి వీ నెక్ అయితే పెడతా అన్నమాట. అందుకోసం బ్యాక్ హుక్స్ అందుకోసం ఫ్రంట్ అయితే ఓపెన్ లేకుండా చూసుకోవడానికి క్లోజ్ ఉన్నదైతే నా సైడ్ అయితే వేసుకున్నా. ఓపెన్ ఉన్నది ఇటు సైడ్ అయితే వేసేసిన. అయితే విలేజ్ చెస్ట్ సైజ్ వచ్చేసి 34, నడుము సైజు 29 అన్నమాట. మీకు క్లియర్‌గా అర్థమవుతుందా? అంటే ఇప్పుడే చెప్పిన అంతలోనే అర్థమవుతుందా అని అనుకోకండి. అయితే అక్కడ రాసి అయితే చూపిస్తాను. అయితే నేనైతే ఫస్ట్ ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే కింద వదిలేసి అయితే గీస్తాను. నేను ఇప్పటివరకు తీసిన కొన్ని వీడియోలు ఎవరో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను ఫస్టే ఖర్చు అయితే గీసేస్తా. అట్లా ఫస్ట్ అయితే ఒక ఖర్చు కోసం అయితే వదిలేసిన. ఎందుకంటే మనం తర్వాత మెయిన్ ఎంత వస్తుంది అదంతా గుర్తుంచుకోవడం కంటే ఫస్టే ఖర్చుకు తీసేసినాం అనుకో ఏ ఇబ్బంది ఉండదన్నమాట. అందుకోసం ఫస్ట్ ఖర్చు తీసేసిన తర్వాత మనకు మెయిన్గా ఎంత కావాలి బాడీ పార్ట్కి 14.5 అయితే పెట్టమన్నారు. 14.5 అయితే పెట్టమన్నారు. ఆ 14.5 అయితే నేను తీసుకుంటాను. చూడండి బ్లౌజ్ కొలత 14, మొత్తం లెంత్ వచ్చేసి 14.5 అన్నమాట. ఆ 14.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నా. మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం పైన కింద ఖర్చు సపరేట్గానే తీసుకుంటాను. 14.5 ఇంచులు కదా, 15 ఇంచులు అయితే తీసుకుంటలేను. చూడండి నేను ఖర్చు ఫస్టే తీసేసుకుంటాను అన్నమాట. ఎందుకంటే నేను తర్వాత దాన్ని మళ్ళీ కొలిసే పెడతాం కాబట్టి. ఈ 34 చెస్టును 4 భాగాలు చేస్తే 8.5 అయితే వచ్చింది. ఆ 8.5ను మన కిందనైతే ఒకసారి మార్కింగ్ అయితే చేసుకుందాం. 8.5 ఆ 8.5కు ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనం టక్స్ కోసం 1 ఇంచ్ అన్నమాట. నేను ఫ్రంట్ పార్ట్ ఇది బోట్ నెక్ బ్లౌజు అంటే వీ నెక్కే, కాకపోతే ఫ్రంట్ ఓపెన్ లేదు, బ్యాక్ ఓపెన్ అన్నమాట. 2 ఇంచులు ఖర్చు కోసం. చూడండి 2 ఇంచులు ఖర్చు కోసం అయితే మళ్ళీ ఒక గీత అయితే గీసుకుంటాను. ఇంకొక గీత కూడా మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా గీసుకుంటాం. ఎందుకంటే నేను ఇక్కడ ప్రిన్స్ కట్ పెడతా కాబట్టి ఆ ప్రిన్స్ కట్ కోసం మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా వస్తుంది. మళ్ళీ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోకపోతే కొంచెం ఫ్రంట్ పార్ట్ తక్కువ వస్తుంది. అందుకే మనం కట్ చేసుకునేటప్పుడే ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంతకుముందు 1 ఇంచ్ తీసుకున్నాం కరెక్టే. మనం 1 ఇంచ్ ప్రిన్స్ కట్ పెడతాం కాబట్టి 2 ఇంచెస్ ఎక్కువ అయిపోతాయి. అయితే ఫస్ట్ టక్స్ కోసం పెట్టినప్పుడే పెట్టవచ్చు. కాకపోతే నేను మళ్ళీ ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, అందుకోసం అర్థం చేసుకోండి. షోల్డర్ దగ్గరనైతే మన షోల్డర్ విడ్త్ అయితే 3 ఇంచులు తీసుకున్న. తర్వాత షోల్డర్కి 3 ఇంచులు, మొత్తం 6 ఇంచులు అయితే తీసుకున్నా నేను ఇక్కడ షోల్డర్కి పైన. తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం మన సంక రౌండ్ కోసం 6 ఇంచులు అయితే తీసుకున్నా. దానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్లను కూడా ఒకసారి మనం కలుపుకున్నాం అనుకో మనకి తర్వాత సంక రౌండ్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండదు. 6 తీసుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గర 6 తీసుకున్నాం కదా, ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 6 వచ్చిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకుంటే కొంచెం లోపలికి అయితే వచ్చింది నాకు. దాన్ని అట్లా ఫస్ట్ మనం ఏ కొలతైనా 1కి 2 సార్లు అయినా అయితే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్గా గీయలేము కదా. అందుకోసం ఇక్కడ 1.5 ఇంచులకు మార్కింగ్ అయితే చేసుకుంటాను. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఇది ఫ్రంట్ పార్ట్ అన్నారు కదా, బ్యాక్ పార్ట్ కోసం తీసుకున్నట్టు ఎందుకు అదేం లేదు. నేను ఫస్ట్ 1.5 ఇంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 1/2 ఇంచ్ అయితే లోపలికి అయితే తీసుకుంటా. చూడండి ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచ్ కోసం మన ఫ్రంట్ పార్ట్ కాబట్టి సంక లోతు రావాలి కాబట్టి 1/2 ఇంచ్ మళ్ళీ లోపలికి అయితే తీసుకున్నా. చూసిల్లా అట్లా 1/2 ఇంచ్ అయితే లోపలికి తీసుకోవాలి సంక లోతు. అట్లా గుర్తు కోసం ఫస్ట్ అయితే అట్లా పెట్టేసిన. తర్వాత నేను నార్మల్గా ఎట్లా తీసుకున్నా, వాళ్ళు 9 ఇంచులు పెట్టమన్నారు. కాకపోతే నాకు మళ్ళీ ఎందుకో డీప్ అవుతుంది అనేసి 8.5 వరకు పెడదామనేసి 8 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే చేస్తాను. చూడండి 9 అనేసరికి నాకు డీప్ అవుతుంది అనిపించింది. అయితే 8.5కి అయితే 8 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకున్నా. వాళ్ళు డీప్ నెక్కే కావాలన్నారు, కాకపోతే మరీ డీప్ అవుతుందేమో అనేసి 8 ఇంచులకు కింద కూడా మనం పైన 3 ఇంచులు పెట్టినాం కదా, అట్లా కింద కూడా 3 ఇంచులు మార్కింగ్ చేసుకొని అట్లా పెట్టుకున్న తర్వాత మనం వీ నెక్ అట్లా డైరెక్ట్ వీ తీసినాం అనుకో మన దగ్గర ఇక్కడ మొత్తం కప్పినట్టుగా అయిపోతుంది అన్నమాట. వీ అన్నది కొంచెం ఇట్లా వెడల్పుగా అన్నది రాదు, ఇట్లా కొంచెం దగ్గరికి వస్తుంది. ఇక్కడ 3 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అంటే స్ట్రైట్గా రావాలి. 3 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చిన తర్వాత అక్కడ నుండి వీ నెక్ అన్నది తీసుకుందాం.
ఎందుకంటే ఇట్లా వి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అట్లా తీసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఒక మార్కింగ్ అట్లా చేసుకున్న తర్వాత అట్లా వి షేప్ అట్లా గీసుకోవాలి. సేమ్ అదే విధంగా మీకు అర్థమవుతుందా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అట్లా తీసుకున్న తర్వాత ఆడ కొంచెం ఇట్లా గీసినట్టుగానే అనాలి. మరి స్ట్రైట్గా ఉన్నదాన్ని ఆడ కొంచెం ఇట్లా క్రాస్ లాగా తీసుకున్నాం అనుకో పర్ఫెక్ట్ వి షేప్ అయితే వస్తుంది. ఇప్పుడైతే దీన్ని కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి కూడా చూపిస్తాం మీకు ఇది కరెక్ట్ షేప్ వచ్చిందా రాలేదా అని. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే చెప్తా. ఇందులో నేను చేసిన మిస్టేక్స్ ఉంటే కూడా నాకు చెప్పండి, నేను కవర్ చేసుకుంటా. అందరం పర్ఫెక్ట్ టైలర్స్ అయితే ఏం కాదు కదా. ఎవరికి ఎంత పర్ఫెక్ట్ టైలర్ అయినా ఎప్పుడో ఒకసారి చిన్న మిస్టేక్ ఖచ్చితంగా పోవాల్సిందే. అంత పర్ఫెక్ట్గా కుదురుతాయని కూడా మనం ఆలోచించద్దు. వాళ్ళకి ఎందుకు అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది, మనకెందుకు కుదురుతలేదని కూడా మనం బాధపడద్దు. ఎందుకంటే అలా ఖచ్చితంగా ఎవరికైనా మిస్టేక్ అనేది ఖచ్చితంగా పోతుంది. మీకు ఈ వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ చూసిలా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ మనము నెక్ షోల్డర్ దగ్గర నుంచి తిన్నగా కిందికి ఇట్లా ప్రిన్స్ కట్ అయితే పెడతామన్నమాట. ఆ ప్రిన్స్ కట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా. అందుకోసమే మళ్ళీ ఒకసారి అయితే మీకు చెప్తాను. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే అందుకోసమే తీసుకున్నా. చెప్పే విధానం ఎట్లా ఉన్నదనేది కూడా చెప్పండి. చూసిల్లా పర్ఫెక్ట్ వి షేప్ అయితే వచ్చింది. పైన స్ట్రైట్గా తీసుకున్న దగ్గర కూడా కరెక్ట్ షేప్ అయితే వచ్చిందన్నమాట.